రాత్రి 9 అవటంతో ఇంటికి బయలుదేరింది శ్రావణి. అందరికీ బాయ్ చెప్పి తన ఇంటికి కారులో బయలుదేరింది. తనకి ఎందుకో ఈ వాతావరణం నచ్చడం లేదు. ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతోంది. కానీ అవేం పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయింది తను. మర్నాడు కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వబోతోంది. దాంతో ఫ్రెష్ అయ్యి సామాన్లు సర్దటం మొదలుపెట్టింది. 2 రోజుల నుంచి చేస్తూ ఉండటంతో పని మొత్తం పూర్తయిపోయింది. హమ్మయ్య! రేపు రమేష్ దగ్గర ముందు సామాన్లు షిఫ్ట్ చేయించాలి. ఆ తర్వాత నేను ఎల్లుండి వెళ్ళిపోవచ్చు అని అనుకుని డిన్నర్ చేసి త్వరగా పడుకుంది. 3 ఏళ్ల నుంచి ఒంటరిగా ఉండటంతో చీకటంటే అస్సలు భయం వేసేది కాదు తనకి. ఎంతైనా ఆ చీకటిపైనే రీసెర్చ్ చేస్తోంది కదా! ఇక ఆ చీకటిని చూసి ఎందుకు భయపడుతుంది? ఆ చీకటిలో వెళ్ళేందుకు భయం ఎందుకు? అందులో ఏదో ఒకటి ఉంది అని తెలుసు కదా! అది మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, లేదా అందరూ అనుకునే దయ్యమైనా కావచ్చు. పడుకుని ఎంతోసేపయింది. అటూ ఇటూ దొర్లినా నిద్ర రావట్లేదు. సమయం 11 అవుతోంది. ఆఖరికి నిద్రదేవత అనుగ్రహించింది. మత్తుగా అనిపిస్తూ ఉంటే బెడ్షీట్ తీసుకొని పక్కకు తిరిగింది. తనకి ఎదురుగా ఏదో ఉన్నట్లనిపించటంతో కళ్ళు తెరిచి చూసింది. తన మొహానికి చాలా దగ్గరగా ఒక నల్లటి నీడ ఉంది. అది చూసిన వెంటనే పక్కకు తిరిగి లేవబోయింది. కానీ లేచే లోపే తన శరీరం మొత్తం ఎవరో పట్టుకున్నట్లు కదలలేకుండా ఉండిపోయింది. ఆ నల్లటి ఆకారం తన మీదకు వచ్చి నవ్వటం మొదలుపెట్టింది. ఆ ఆకారం చూడటానికి చాలా కంపరంగా ఉంది. దాన్ని చూడగానే గుండె ఆగినట్లనిపించింది. శరీరం మొత్తం స్తంభించిపోయింది. అస్సలు కదలలేకపోతోంది తను. గుటకలు మింగుతూ అలానే ఆకారాన్ని చూడటం మొదలుపెట్టింది. అప్పుడే ఆ ఆకారం తన చేతిని ముందుకు చాచింది. దాని చెయ్యి దాని ఆకారం కంటే చాలా భయంకరంగా ఉంది. దాని వేలి గోర్ల నుంచి ఏదో ఎర్రటి ద్రవం కారుతోంది. చిన్నగా ఆ ఆకారం తన చేతిని శ్రావణి మొహంపైకి పెట్టింది. దాంతో కారుతున్న ఆ ఎర్రటి రక్తం నేరుగా తన నోట్లో పడింది. అదేంటో అర్థం కావట్లేదు. కానీ ఆ ద్రవానికి ఎటువంటి రుచి లేదు. ఆ ద్రవం తన నోటిలో పడగానే తనకి ఏదో తెలియని అనుభూతి కలిగింది. విచిత్రంగా అనిపించింది. ఆ ఆకారం తన పొడవాటి గోళ్లతో శ్రావణి మెడపై చిన్నగా గాయం చేసింది. ఆ గాయం నొప్పిగా అనిపించటంతో గట్టిగా అరిచేసింది తను. రక్తం కారుతూ ఉంటే ఒక బొట్టు తీసుకుని తన నోటిలో వేసుకుంది ఆ ఆకారం. ఆ ఆకారం ఏం చేయాలి అని అనుకుంటుందో అస్సలు అర్థం కావట్లేదు తనకి. అసలు ఇదంతా కళ లేక నిజమా అనే అయోమయంలో పడిపోయింది తను. ఆ ఆకారం తన రక్తం తాగగానే ఇంతవరకు నొప్పిగా అనిపించిన ఆ గాయం ఇప్పుడు నొప్పి వేయటం లేదు. అసలు గాయమే కానట్లు అనిపిస్తోంది. ఆ ఆకారం వెకిలిగా నవ్వుతూ చిన్నగా గాల్లోకి ఎగిరి గాల్లో మాయమైపోయింది. దాంతో వేగంగా లేచి ఆ రూమ్ నుంచి హాల్లోకి వెళ్ళింది తను. చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి. కాసేపుంటే భయానికి ప్రాణం పోయేదేమో. గోడకు ఉన్న క్లాక్ పై టైం చూసి 4 కావటంతో ఇక చేసేదేమీ లేక రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళటానికి డిసైడ్ అయింది. రెడీ అయ్యి అద్దం ముందు కూర్చుంది శ్రావణి. ఉదయం ఆ ఆకారం తన మెడపై గాయం చేయడం గుర్తుకొచ్చి తన మెడపై ఏదైనా గాయం ఉందేమో అని చూసింది. తన మెడవైపు చూసి ఆశ్చర్యపోయింది తను. ఏంటిది? ఇదెలా సాధ్యం? ఈ గాయం అంటే ఇదంతా నా భ్రమ కాదా? నిజంగానే ఒక ఆకారం నాకు ఇలా చేసిందా? కానీ కానీ ఈ గాయం చాలా పెద్దగా ఉంది. మరి నా మెడపై వేడిగా నీళ్లు పడ్డప్పుడు నాకు మంటగా ఎందుకు అనిపించలేదు అని ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ హాస్పిటల్కి బయలుదేరింది. 20 నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకుంది తను. కృతి కారిడార్లో ఉన్న చైర్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంది. ఈరోజు కూడా తనది నైట్ షిఫ్ట్. శ్రావణి నడుచుకుంటూ తన వైపు రావటం చూసి లేచి నిల్చుంది కృతి. ఏంటి డార్లింగ్, అప్పుడే వచ్చేసావు? 9కి కదా నీ డ్యూటీ అని కృతి ప్రశ్నించగా, అవును, అంటే ఇంట్లో నిద్ర రావట్లేదు, ఎందుకు ఊరికే ఉండటం అని చెప్పి హాస్పిటల్కి వచ్చాను అని సమాధానం ఇచ్చింది. సరే, ఒక పని చేయి, నా బదులు నువ్వు నైట్ షిఫ్ట్ చేయి. అసలు నిద్ర ముంచుకొస్తోంది. ఇప్పటికి 10 కప్పులు టీ తాగాను తెలుసా. ఇదిగో ఇది 12వ కప్పు. చేతిలో ఉన్న కప్ చూపిస్తూ చెప్పింది. పోవే తల్లి, నాకు నిద్ర రాక నేను బాధపడుతూ ఉంటే నిద్ర వస్తుంది అని నీ బాధ ఒకటి. సరే, ఒకవేళ నిద్ర వస్తే పడుకో, నేను వెళ్ళి పేషెంట్ని చూసేసి వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది కృతి. కృతి వెళ్ళిపోవటంతో తనొక్కటే మిగిలిపోయింది.
ఇప్పటి వరకు గమనించలేదు గాని తనకి ఎందుకో ఒంటరిగా ఉండటం నచ్చింది. చిన్నగా నిద్ర వస్తూ ఉండటంతో లేచి పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసి బెడ్పై పడుకొని నిద్రపోయింది. పేషెంట్స్ను చూసి వచ్చిన కృతి శ్రావణి కారిడార్లో ఉన్న చైర్లో లేకపోవటంతో తనని వెతుక్కుంటూ వెళ్ళింది. బెడ్పై నిద్రపోతూ ఉన్న శ్రావణిని చూసి ఇక్కడున్నావా? రూమ్లో నిద్రపోయి ఉండొచ్చు కదా, ఎందుకు ఈ గాడిద ఇక్కడ నిద్రపోతోంది? సర్లే, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కృతి వెళ్ళిపోయిన 10 నిమిషాలకి శ్రావణి శరీరం చెమటలు పట్టడం మొదలైంది. తల అటు ఇటు తిప్పటం మొదలుపెట్టింది. కాసేపటి తరువాత ఉలిక్కిపడి లేచింది తను. ఇదంతా కళ అని అనుకుంటూ టైం చూసింది. 8:50 అయింది. అప్పటికే తనతో పాటు పనిచేసే డాక్టర్స్, నర్సులు అందరూ వచ్చేసి ఎవరి పని వాళ్ళు చేసుకోవటం మొదలుపెట్టారు. కృతి కూడా శ్రావణి నిద్రపోతూ ఉండటంతో డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇంటికి వెళ్ళిపోయింది. దాంతో లేచి వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంది శ్రావణి. నేరుగా రిసెప్షన్లో ఉన్న హెడ్ నర్స్ భాగ్య దగ్గరకు వెళ్ళింది. హలో భాగ్య గారు, ఏంటసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని ప్రశ్నించింది శ్రావణి. మేం కాదు, తమరే బాగా బిజీ అయిపోయారు, మమ్మల్ని అసలు పలకరించట్లేదు మీరు అని జవాబిచ్చింది భాగ్య. అలా ఏం లేదు, ఏదో ఈ హాస్పిటల్ భాగ్యం. ఏంటి ఈ పార్టీకి ఒక్క పేషెంట్ అయినా రావాలి కదా, ఎవరూ రాలేదే ఇంకా అని శ్రావణి ప్రశ్నించింది. ఆ మాట అనగానే అక్కడున్న నర్సులందరూ తన వైపు నోరెళ్ళబెట్టి చూశారు. శ్రావణి కూడా తనేమందో గుర్తు తెచ్చుకొని నాలుక కొరుక్కుంది. అయ్యయ్యో, నేనేంటి ఇలా అన్నాను, అమ్మో ఇప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉండగా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో తెలియక, ఏమైంది, ఇలా అంటే జైల్లో వేస్తారా ఏంటి, మీ ఫేస్లు అలా మారిపోయాయి అని ప్రశ్నించాడు ఆదిత్య. దాంతో భాగ్య, మీరు చూడలేదు కదా, మన హాస్పిటల్లో ఎవరైనా పేషెంట్లు రాలేదు, పేషెంట్లు తక్కువయ్యారు, ఇలా ఏమైనా అంటే మరుక్షణమే పేషెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తారు అని వివరించింది. ఏంటి, ఇంకా ఇలాంటివన్నీ నమ్ముతున్నారా మీరు అని ఆదిత్య నవ్వగా, నమ్ముతావులే, కాసేపు ఓపిక పట్టు అని శ్రావణి అనగానే రిసెప్షన్ ఫోన్ టింగ్ టింగ్ అని మోగటం మొదలైంది. దాంతో అందరి చూపు ఆ ల్యాండ్లైన్పై పడింది. వెంటనే ఫోన్ తీసింది భాగ్య. హలో, ఎలైట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఏంటి, అలాగా, ఓకే ఓకే, మేము వాళ్ళని పంపిస్తాము. ఓకే అని ఫోన్ కట్ చేసింది. ఏమైంది నర్స్ అని కంగారుగా ప్రశ్నించింది శ్రావణి. మనం అనుకున్నదే నిజమైంది. మన హాస్పిటల్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్డింగ్ కూలిపోయిందంట. అక్కడ చాలా మంది చిక్కుకున్నారు, వాళ్ళకి మన అవసరం ఉంది. వాట్? ఓకే, మీరు మన హెడ్ డాక్టర్కి ఫోన్ చేయండి. ఆదిత్య, మాలిని, హేమ, లోకేష్, మీరు అన్ని అవసరమైన వస్తువుల్ని సర్ది పెట్టుకోండి. అండ్ భాగ్య గారు, మీరు కృతికి కాల్ చేసి తన్ని రమ్మని చెప్పండి. ఇక్కడ ఉన్న మిగతా నర్సులని అలర్ట్ చేయండి, అలాగే కలర్ కోడ్స్ ఇవ్వండి అని చెప్పి ఘటనా స్థలానికి వెళ్ళటానికి రెడీ అవ్వటం స్టార్ట్ చేశారు శ్రావణి మరియు మిగతా వాళ్ళు. 10 నిమిషాలలో కృతి రావటంతో అందరూ అవసరమైన వస్తువులను బ్యాగ్స్లో వేసుకుని అక్కడి నుంచి అంబులెన్స్లో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే భాగ్య అందరికీ కలర్ కోడ్స్ చెప్పటం మొదలుపెట్టింది. ఇటువైపు అందరూ అంబులెన్స్లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికి ఫైర్ సిబ్బంది అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తోంది. అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బిల్డింగ్ నుంచి బయటకు తీసిన పేషెంట్స్ దగ్గరకు వెళ్ళారు. ముందుగా కాస్త ఎక్కువ దెబ్బలు తగిలిన వారి దగ్గరకు వెళ్ళటం మొదలుపెట్టారు. శ్రావణి అలా నడుస్తూ ఉండగా ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ బాగా గాయాలైన ఒక అమ్మాయి కనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళింది. తన చెయ్యి బాగా దెబ్బతింది, తల నుంచి కూడా రక్తం కారుతోంది. వెంటనే తన వైటల్స్ చెక్ చేసి రెడ్ కోడ్ వేసి అంబులెన్స్లో ఎక్కించి ఆక్సిజన్ పెట్టించింది శ్రావణి. వెంటనే మళ్ళీ ఎవరికైనా బాగా గాయాలయ్యాయేమో అని చూడటం మొదలుపెట్టింది. కృతి నడుస్తూ అందరినీ చూస్తుంది. అందరూ నొప్పితో ఏడుస్తున్నారు. ఒక పక్క జనాలందరూ గోలగోల చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చూసి కృతి మనసు కరిగిపోయింది. అలా నడుస్తూ ఉండగా చాలా పెద్ద శబ్దం అందరికీ వినిపించింది. గోల చేస్తున్న జనాలు, అక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది, డాక్టర్స్ అందరూ కూలిపోయిన బిల్డింగ్ వైపు చూశారు. ఆ బిల్డింగ్ వైపు చూడగానే గోలగోలగా ఉన్న ఆ పరిసరాలు నిశ్శబ్దంగా మారిపోయాయి. ఒక్కసారి కూలిన బిల్డింగ్ మళ్ళీ రెండోసారి కూలిపోయింది. లోపల ఎంతోమంది జనం, వాళ్ళని కాపాడటానికి వెళ్ళిన ఫైర్ సిబ్బంది ఉన్నారు. అది అలా ఉండగా లోకేష్ శ్రావణి దగ్గరకు వచ్చి ఒక విషయం చెప్పాడు. అది వినగానే కళ్ళు పెద్దవి చేసి
ఏంటి అని గట్టిగా అరిచింది శ్రావణి. అసలేం జరిగింది? లోకేష్ శ్రావణికి ఏం చెప్పాడు? శ్రావణి ఎందుకలా ఆశ్చర్యపోయింది? అసలు ముందు ముందు ఎటువంటి ప్రమాదాలు రాబోతున్నాయి తెలుసుకోవటానికి దుష్టశక్తి వింటూ ఉండండి.